హలో అండి, మీ అందరికీ ఈద్ ముబారక్. ఈ పండగకి నేను ఎన్ని చీరలు తీసుకొచ్చానో చూస్తారా? ఉండండి చూపిస్తాను. తొందరపడ మాకండి, వెయిట్ చేయండి అబ్బా. ఎలా ఉంది చీర? ఇది నా కూతురు తీసుకొచ్చిందండి. చాలా సూపర్గా ఉంది కదా. చిన్నప్పుడు మేము తెచ్చేవాళ్ళం పిల్లలకి, ఇప్పుడు నా పిల్లలు తీసుకొస్తున్నారండి. నాకు వాడి తప్ప వేరే ప్రపంచం లేదండి. చూడండి, ఇది నా కూతురు తీసుకొచ్చిన చీర. ఇది వచ్చేసి నా కొడుకు తీసుకొచ్చాడండి. ఎలా ఉంది ఈ చీర? బాగుంది కదా. ఇది మా అక్కయ్య తీసుకొచ్చిందండి నా కోసం. మా అక్కయ్య నాకు పెట్టింది, పండగకి చీర పెట్టిందండి మా అక్కయ్య. అన్నిట్లకన్నా ప్రత్యేకమైన చీర ఏంటో తెలుసా? ఈ చీర అండి. ఎందుకంటే నా పుట్టింటి చీర మా అమ్మ తీసుకొచ్చిందండి. ఏపీ ఆడపిల్లకైనా పుట్టిన చీర అంటే అపురూపం కదా. అలాగే నాకు మా అమ్మ తీసుకొచ్చిన చీర అంటే నాకు చాలా అపురూపం అండి. ఎందుకంటే ఎంతమంది దక్కుతుంది చెప్పండి ఆ అదృష్టం? పండగకి పుట్టింటి చీర తీసుకొచ్చి ఇవ్వటం అంటే అందరికీ సాధ్యం కాదు. కొంతమందికి ఆ అదృష్టం దక్కుతుంది. అందులో నాకు చిన్న అదృష్టం దొరికిందండి. ఇది నా పుట్టింటి చీర. ఇదండి, ప్రతి ఆడపిల్లకి ఏం కావాలి చెప్పండి ఇంతకు మించి. అందుకని చెప్పేసి పుట్టింటి నుంచి ఇంత ఒక జాకెట్ ముక్క కాదు, చిన్న గాజు అయినా తీసుకొస్తే ఆ సంతోషం వేరండి. అది అందరికీ ఈద్ ముబారక్.